నైరుతి రుతుపవనాలకు సంబంధించి వాతావరణ శాఖ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తోంది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉంది అని చెప్తున్నారు. మరో 48 గంటల్లోనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని తాకుతాయి అని చెప్పంటున్నారు. ఈ ప్రభావంతో మే 16, 17 తేదీలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది అని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఈ వారాంతానికల్లా నైరుతి రుతుపవనాల దక్షిణ బంగాళాఖాతం అలాగే అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి వచ్చేందుకు వాతావరణం చాలా అనుకూలంగా మారుతుందని, దీంతో రుతుపవనాలు ముందుగానే వస్తాయని చెప్పి అంటున్నారు. గత ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 2వ వారానికే దక్షిణ అండమాన్ సముద్రాన్ని తాకాయి. జూన్ 1 నాటికి కేరళంలోకి ప్రవేశించాయి. ఈసారి కూడా అలాంటి వాతావరణమే ఉంటుంది అని అంచనా వేస్తోంది ఐఎండీ. అయితే రుతుపవనాలు ముందుగానే ప్రవేశించిన సూపర్ ఎల్ నినో ఆందోళనకు గురి చేస్తోన్న అంశం. ఇప్పటికే ఏడాది వర్షపాతం వాతావరణ శాఖ కీలక హెచ్చరికలను జారీ చేస్తోంది. మే నుంచి జూలై వరకు ఉండే ఎల్ నినో వల్ల వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వర్షపాతం కూడా చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేశారు. సగటు వర్షపాతంతో పోలిస్తే 92% మాత్రమే నమోదు కానుంది అని గతంలోనే చెప్పింది ఐఎండీ. దీంతో ఇప్పుడు జూన్ 15లో 15%, జూలైలో 17%, ఆగస్టులో 29%, సెప్టెంబర్లో 21%, అక్టోబర్లో 25% లోటు వర్షపాతం నమోదు కానుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక గ్లోబల్ వార్మింగ్ కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఏప్రిల్లో 21 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇది చరిత్రలోనే 2 అత్యధిక ఉష్ణోగ్రత. ఈ ప్రభావం ఇప్పుడు వర్షపాతంపై పడనుంది. రానున్న కాలంలో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే హెచ్చరిస్తోంది.